D20లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము శ్రీరామనవమి స్పెషల్. స్పెక్టాక్యులర్ యాక్ట్ అన్నీ చెప్పొచ్చు. OG performance. రే తమ్ముడు, ఇంతే తమ్ముడు, ఈ హైట్ ఇంకా చాలు తమ్ముడు. రౌండ్ రౌండ్. రే నన్ను వదిలిపెట్టండి బాబు. అరే ఇంకొద్దు రే. అరే వద్దు, దారి రే. ఒరే వద్దు, పడతా రే. కిందకి వెళ్ళామంటే డాక్టర్ ఏమైంది మా ఫ్రెండ్కి? ఎప్పుడు ఆ బొమ్మను పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతుంటాడు. వీళ్ళమ్మ చనిపోయేటప్పుడు నాకు మరో జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతాను అని చెప్పి చనిపోయింది. సో గుడ్. పోనీలే డాక్టర్, ఇప్పుడన్నా వాళ్ళ కూతురుతో సంతోషంగా ఉండని. లేదు, వాడి కూతురు కూడా 5 ఏళ్లకే క్యాన్సర్ వచ్చి చనిపోయింది. This is OG performance. ఈ ఇద్దర్లో ఈ రౌండ్ విన్నర్స్ ఎవరు? మేము కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాం. మీ ఇద్దరం కలిసి ఒకే డిసిషన్కి వచ్చాం, అంటే మా ఇద్దరి డిసిషన్ ఒకటే. సో our vote goes to చిలక. ఎప్పుడైతే టచ్ చేసిందో చిలక ఫ్లై అయింది కదా, ఆ టైమింగ్ కూడా చాలా బాగా నచ్చింది. I love your expressions, Harvey. Very graceful గా చేశారు మీరు. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. ఇది చూసాం, ఒక గ్రీడ్ ఉంటుంది కదా. యాజ్ అన్ ఆడియన్స్ అండ్ యాజ్ సమ్మన్ హూ లైక్స్ వాచింగ్ యూ పర్ఫార్మ్, ఐ వాంట్ టు సీ సంథింగ్ ఈవెన్ మోర్ డిఫరెంట్. ఇంకొంచెం డాన్స్ ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ నైస్. అంటే నాకు అది అర్థం అవ్వలేదు. మేబీ ఇఫ్ ఇట్ వాజ్ ఎ డాన్స్ బ్యాటిల్ మాకు అర్థమయ్యేలాగా కొంచెం చిన్న డీటెయిలింగ్ ఇస్తే బాగుంటుంది. మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ పోస్చర్స్ కానీ చాలా 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 బాగా చేశారు. ఒకటి తక్కువైంది. ఇప్పుడు ఎక్కడో
ఎక్కడో ఇంకో చోట కాలుతున్నట్టుంది. ఎక్కడ చెప్పు? ఏముంది, కూతురు పెళ్లికి ఫాదర్ తీసుకొచ్చారని. అబ్బా వచ్చాడా ఈ అల్లుడు? జై శ్రీరామ్. అసలు నీకు శాలరీ కరెక్ట్ ఎంత వస్తుంది చెప్పింది? ఒక 2 lakhs వస్తుంది బ్రో. టాక్సెస్ తీసేస్తే ఒక 20,000. 2 lakhs శాలరీ వస్తుంది, ట్యాక్సెస్ తీస్తే 20 వస్తుంది. అదేంటి అలాగా? నేను ట్యాక్సీలు ఎక్కువ తిరుగుతాను బ్రో. నీ శాలరీ ఎంత బ్రో? నాకు 1 lakh వస్తుంది బ్రో. కటింగ్స్ పోను 10,000 వస్తుంది. అదేంటి బ్రో? నేను ఎక్కువ కట్ చేసుకుంటా బ్రో. ఏ ప్రభాస్ గారు ఆఫ్ కోర్స్ ఈ హెయిర్ స్టైల్ బీడ్ చూసి అందరూ ప్రభాస్ అనుకుంటారు. మా హీరోయిన్ కళ్ళతలు పెట్టండి ఫస్ట్. థ్యాంక్ యూ మేడం. జోక్స్ మీరే ఇస్తారా, మేమే వేయకూడదా? హీరో అంటే చెప్పు ప్రభాస్ అని. అమ్మాయితో మాడచ్చా? యా ఆఫ్ కోర్స్, కమ్ ప్లీజ్. నీ గోల్ ఏంటి? నాకు మహేష్ బాబు గారితో హీరోయిన్ గా ఒక ఫిల్మ్ చేయాలని ఉంది. ఆఫ్ కోర్స్ నేను అందరూ మహేష్ బాబు అంటారు, నాతో చేయొచ్చు కదా? మహేష్ బాబు అంటే వారణాసి, మీరంటే సన్నాసి. మన రష్మి గారు తగ్గు తీర్చాం కదా. అవునవును. మరి డబ్బులు ఇచ్చిరా? ఆవిడ గవర్నమెంట్ నుంచి వచ్చిందే 4,000 రా. మనకేటెత్తారా? అది మీకు మేకప్ గా సరిపోతుంది, ఉంచుకోండి. అనుకున్నా చెప్పలేం సార్. చెప్పరా మీ సమస్యలో ఏంటే? అయ్యా మా ఆవో పేడ వేయట్లేదు, మీరే ఏదో ఒకటి చెయ్యాలా? నన్నే చేయమంటారా? లోన్ సీట్ లాగమంతలేటే. ఈ సంబరాలకు మాత్రం కబడ్డీ పోటీలు పెట్టియాలా? అసలు కబడ్డీ ఎలగొడతా నీకు తెలుసురా? నాకు తెలియపోవడం ఏంటంటే, ఒక బాల్ తీసుకుంటామా, చేస్తామా, వేసిందని కొడతాడా, ఆ కొట్టిందని అనక 10 మంది పరిగెట్టడమే కదా కబడ్డీ. అంతే. అదర్రా కబడ్డీ గురించి చెప్పినందుకు వాలీబాల్ గురించి చెప్తాను. ఈ సంబరాలకి మంచి కోలాటం పెట్టించాను. కోలడం అంతా 2 కాళ్ళతో ఏ కారణం లేకుండా కొట్టుకుంటారు. ఎందుకన్నా పంట పట్టు కొట్టుకోండి. ఆడిపోతే ఇంకేం అనకండి. నువ్వెంటే బాస్కి అంటున్నావు? పెళ్లికి ముందు ఒకటి ప్రేమించానండి. ఎవడాడు? నా పేరు నరేష్. నాకు నిన్ననే పెళ్ళైంది. కంగ్రాచులేషన్స్. నాకు పెళ్ళైంది మీ లవర్తోనే. తన నీకు అప్పచెప్దామని వచ్చాను. దాంతో పెళ్లి చేసుకుని కాపురం చేయి బ్రో. ఏమైంది? కుక్కలు డ్రమ్ములు నా వల్ల కాదు బ్రో. అది నన్ను అందులో పెట్టి చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పెద్ద డ్రమ్ కూడా అవసరం లేదు. నీకైతే డ్రమ్ము, నాకు కుక్కరే. ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? 3 నెలలు ఇక్కడ ఆయన చూస్తే నాకు అలా అనిపించట్లేదు. నోరు పట్టండి. కొరికాడా? పేరు పెట్టావు, అందుకు కొరకడు. ఇంకోటి పెట్టు, అది కొరికేస్తాడు. ఏమైందండి? కాలుకు ముళ్ళు గుచ్చి నోటితో తీయండి. ఒక్క కలిసిందే నీకు? మా ఊరోళ్ళైనా ఏ ఊరోళ్ళైనా పెద్ద అనుబాంబుకైనా భయపడతారో లేదో తెలియదు కానీ అమాస్ వచ్చిందంటే భయపడతారు మేడం. హారిక మేడం మీకు గిఫ్ట్ పంపించారు చూడండి. ఏందమ్మా ఇది? మీరు ప్రమోషన్లని అటు ఇటు గాలికి తిరుగుతారు కదా, ఏ గాలి ధూళి మీకు తగలకుండా పంపించిన. రాత్రిపూట ఇంటి వేటప్పుడు దిష్టి తీసుకొని 3 బట్టల కాడ వేసి పోర్రి. ఓ పిల్ల, నువ్వైతే అసలుకే రావద్దు బయటికి. ఎందుకు? చందమామ బయటకు వస్తే అమాస వైపు పుణ్యం అవుతుంది కదా. తొండాయి బండ బాగానే ముచ్చట పెడతాళ్ళు. మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది. మస్తు భయం అవుతుంది తెలుసా నీకు? గిట్రా ఈయన ప్రేమ విషయం ఊరంతా తెలిసింది. కాలు మీద కాలు వేసుకొని షోల మీద షోలు చెప్తాను. ఆగలేను నీకెందుగా? ఏం ప్రసన్న సంగీతన్న చెప్పరాదన్న హనుమాన్ చాలీసా. నాకు కూడా 2 లైన్లు వచ్చానా. ఖతం. బాయ్ బాయ్. అభిమాని లేనిదే హీరోలు లేరులే,
మీ అందరికి వదిని చూడాలని ఉంది. పాపం దర్శకున్నట్టున్నాడు. ఏంటి వైరల్ స్టార్ ఇలా పెళ్లి చేసుకుంటావా? నో వైరల్ స్టార్, నో, ఇది జరగడానికి వీల్లేదు. అరే ఇది నా పర్సనల్ అమ్మా. పర్సనల్ గా ఏమైనా చేసుకోండి కానీ పెళ్లి మాత్రం చేసుకోవద్దు. వైరల్ స్టార్ అమ్మ మోకాలు నొప్పులు రా, మోకాలు నొప్పులు రా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. బాంబులేమో పడుతున్నాయి మామయ్య. వైరల్ స్టార్ నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వైరల్ స్టార్ ఇటు బ్రా. అదేంటమ్మా బెల్లం తింటావేంటి? నీ పెళ్ళం కంటే బెల్లమే బాగుంది. వైరల్ స్టార్ ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఆవురాన్ని బయటికి తీయబోతున్నా సార్. ఈ సంచిలో ఏమన్నా ఉందా? ఈ సంచిలో ఏం లేదు, నాకు తెలుసు. ఈ సంచిలో అబ్బా ఏం లేదు, ఇక్కడ ఉంది పావురం. ఇప్పుడు ఒక అద్భుతమైన మ్యాజిక్. ఈ పేపర్ తీసుకోండి, మొత్తం చించేయండి, వాడికి ఇచ్చేయండి. తీసుకో. ఏంటి ఇప్పుడు చింపేశాం? ఆ చింపేసిన పేపర్ అతికిచ్చి మళ్ళీ తెప్పిస్తే ఇక్కడికి. తెప్పి ఆబ్రాకదాబ్రా, ఆబ్రాకదాబ్రా. చూసేసా, ఇదిగో ఈ అమ్మాయి ఇచ్చింది పేపరు. నా లవర్ పైన ఉంది సార్. పైన ఎక్కడ ఉంది? ఉంది అనుకోవాలి సార్. అక్కడ అనుకున్నాను. అక్కడ అనుకున్నాను కదా. ఇప్పుడు తాడేసాను లవర్ కి. ఇప్పుడు లాగుతున్నాను. నేను కత్తిరి తీసి కట్ చేశాను. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. వద్దు బ్రో, ఒక మగాడు అయి ఉండి బట్టలు తుత్తున్నావా? నా తప్పేంటి? తన ఇంట్లో ఉంచుకుని నువ్వు ఉతుకున్నాడు బ్రో. తను అలసిపోయిందన్నా. అరే వాళ్ళు అలసిపోయిందని చెప్తారు, తర్వాత మనం అలసి అయిపోతాం బ్రో. పెళ్లి చేసుకున్నాడు, ఇంట్లో బట్టలు తుత్తున్నాడు భయ్యా పిల్లలకి. బట్టలు ఉతుకుతున్నాడా? ఇతని మొగోళ్ళ జాబితాలోంచి డిలీట్ చేసేయాలి, బ్యాన్ చేసేయాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఇప్పుడు అర్థమైందా నీకు? మనమే డామినేట్ చేయాలి. ఇప్పుడు చూడు. పిలుపులో మార్పు వస్తుందేంటి? సండే మాకు కావాలి, ఆ డామినేషన్ మాకే కావాలి. సండే మాకు కావాలి, మాదే డామినేషన్ ఉండాలి. క్వశ్చన్స్ కి మీరు ఎస్ అనుకుంటే గ్రీన్ జోన్, నో అనుకుంటే రెడ్ జోన్. మీరు లేనప్పుడు మీ మొబైల్ చెక్ చేసే భార్య. అంతా ఓకే కానీ రాఘవ్ గారు మీ మొబైల్లో ఏం సీక్రెట్స్ ఉన్నాయి? అదే నాకు ఇప్పటికీ తెలియదు, మా ఆవిడ ఎతుకుతుంటది. అమ్మ రాజశేఖర్ గారు మ్యారేజ్ టైంలో చెక్ చేసింది. అబద్ధం చెప్పినా నమ్మేటట్టు చెప్పండి. మీ పెళ్ళైనప్పుడు మొబైల్స్ ఉన్నాయా? అరే ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా చల్లారిపోయిందిలేండి. గురక పెట్టే భర్త. ఎలాంటి గురుకలు వేస్తారు? యాక్చువల్లీ మా ఆయన గురక లేదంటే నాకు అసలు నిద్రే పట్టదు. అంటే మరి భూకంపం వచ్చిన సౌండ్ అంటే అది వర్ణనాతీతం. ఆ సౌండ్ కూడా విష్ణుప్రియ విషయంలో రివర్స్ అనుకుంటా. కరెక్ట్ మ్యామ్. దేవుడా మమ్మల్ని కాపాడేవాడే లేడా? మేము ముగ్గురం కలిసి వచ్చావనుకో నువ్వేమవుతావో తెలుసా? 10 మందితో రా, 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా. నా మూతి మీద మీసం కూడా నువ్వేమీ చేయలేవు. ఇది స్కెచ్ పెన్ను. వాళ్ళ మొగుళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం, మీకెందుకు? మొగుళ్ళని కొట్టుకోవడం తప్పు కాదు, కానీ ఏ రీజన్ లో కుట్టడమే తప్పు. రంగా బొందు ఎక్కించలేదని, కూరలో ఉప్పు తక్కువైందని, షాపింగ్ కి తీసుకెళ్లలేదని, సాలరీ ఇవ్వడం లేదని కొట్టడం తప్పు. ఇది చాలా ఏమున్నాడే అక్క ఏమున్నాడే, 6 అడుగుల ఎత్తున్నాడే. ఏమున్నాడే తల్లి ఏమున్నాడే, నన్నాగం ఎత్తున్నాడే. సూపర్. సో ఇప్పుడు మేము ఆడబోతున్నాము సౌండ్స్ డంప్స్టర్. చంపదబ్బా. రాజశేఖర్ మాస్టర్ ఆ సౌండ్ మీరు చేయరా? ఆ పళ్ళే బెటర్ మాస్టర్.
అరే ఇడేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? చిచ్చి బ్రష్ చేస్తున్నావా? కప్ప పప్ప కరెక్ట్ చెప్పు. వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారే నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపిడే నడిపిరాత ముదుగా తిలకమై వాలుతా. I'm falling in love with your voice, man. ఓ సీత వదలనిక తోడవుతా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో ప్రత్యేక సీజన్ 26 గ్రాండ్ ఫినాలే. ఒక నిర్విరామంగా నిరంతరంగా కొనసాగుతున్న స్వరయజ్ఞం. మీరు పాడతా తీయగాలో పార్టిసిపేట్ చేశారు అని చెప్పుకుంటే చాలు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్రత్యేకమైన స్థానం ఉంది. The finalists of season 26. గాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ. పాటలో ఎంత భావం ఉందో ఆ పాటకు కూర్చబడిన స్వరం కూడా అంతే గొప్పగా ఉంది. ఏదో శ్రమ పెట్టి పాడాల్సిన అవసరం లేకుండా భగవంతుడు నీ గొంతులోనే ఎంత మాధుర్యం ఇచ్చాడో. ఏదో అడగనా, ఏదైనా అడగనా, మాటలతో అడగనా. స్లో పాటతో స్టార్ట్ చేసి విన్యాసాలన్నీ ప్రదర్శించగలిగే ఆ పాటతో ఫినిష్ చేయడం అనే నీ స్క్రీన్ ప్లే నాకు నచ్చింది. ఇందులో అడగకనే అడగనా, అడిగినదే అడగనా. సుమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీడికి పేరేది పుట్టేవాడికి చోటు. చాలా మంచి పాటలు సెలెక్ట్ చేసావు, చాలా రేర్ జెమ్స్ ఇవన్నీ. అయ్యా అయ్యా ఎందుకు కొయ్యా, ముద్దొచ్చే విధంగా పాడావు కాబట్టి మార్కులు కూడా ముద్దుగా ఉంటాయి. నువ్వు రాగానే నీకు ఒక సంతకం ఉంది, సిగ్నేచర్. అలా ఉన్నాయి పాటలన్నీ. నీ తరఫున ఎవరు సెలెక్ట్ చేశారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళాలన్నది సాహిత్యం, అక్కడికి ఎలా వెళ్ళాలన్నది సంగీతం. అవలీలగా సునాయాసంగా పాడడం వల్ల మనం క్యారీ చేసే కాన్ఫ్లిక్ట్ కానీ పెయిన్ కానీ అది రిప్రజెంట్ కాదు. నేను డబ్బులు తీసుకుని నీ కాన్సర్ట్ చూస్తున్నాను చూడు, ఇంతకంటే అదృష్టం ఏమన్నా ఉందా అసలు? వీణుల విందు, చెవులకు పండుగ, కర్ణామృతం. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. అది హరిహరన్ గారు పాడారు కదా, కానీ నీ వాయిస్ లో ఉన్న ఎనర్జీ వల్ల అది శంకర్ మహాదేవన్ గారి వాయిస్ లో వినబడింది. చంద్రకళ పాడినప్పుడు నువ్వు చెయ్యిపోయావు, ఏంటది? కరకర కొరికే సొగసిరికే చాంగు ఫళ. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి గమకాల్ని వదిలేసేయచ్చు. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతున్నది శ్రీరామ గానం. నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి, నిన్నే నమ్మితిరా స్వామి. భావుకత ఉండాలి, భక్తి ఉండాలి, అందంగాను ప్రేమగాను ముద్దుగాను అటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయకూడదు. రవికుల శశి రాఘవుడై రాముడై గుణధాముడై అవతరించునట. కొంచెం క్లిష్టమైన ఈ కంపోజిషన్ చాలా చక్కగా పాడావు గీతాంజలి. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచి
అందమైన ఆకర్షణీయమైన ఎత్తుగడ, అర్థవంతమైన కొనసాగింపు, అత్యద్భుతమైన ముగింపు. ఆ 3 లక్షణాలు ఉన్న పాట ఇది. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి. ఇద్దరు పాడిన పాట ఒక్కడివి నువ్వు పాడి దాన్ని చాలా చక్కగా సంభావించావు.